హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఎపిసోడ్లో డెమాన్కి చాలా అప్రిసియేషన్ ఉంటుంది, అలాగే వార్నింగ్ కూడా ఇస్తాడంట. అలాగే భరణి గారు సేఫ్ గేమ్ గురించి గట్టిగా ఉంటుంది. సాటర్డే ఎపిసోడ్లో నో సేవింగ్ అంట. భరణి గారు సేఫ్ గేమ్ ఆడుతున్నాడని గౌరవ్ హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ ఉన్నాడు. భరణి క్యాప్టెన్సీ టాస్క్ లో కూడా అటుపక్క ఇటుపక్క నిలబడకుండా మధ్యలో నిలబడి ఉన్నాడు. అది కూడా సేఫ్ గేమ్ లాగే అనిపించింది. ఇమాన్యుయల్ సుమన్ గారితో మాట్లాడుతూ తనుజకి ఎంత సపోర్ట్ చేసినా తను నువ్వు ఏం సపోర్ట్ చేసావు, మనుషులని వాడుకుంటున్నావని అంటుంది. ఇంకా నేను ఎలా సపోర్ట్ చేస్తా అని సుమన్ గారితో అంటూ ఉంటాడు. అలాగే క్యాప్టెన్సీ టాస్క్ జరిగిన తర్వాత తనుజాకి దివ్యకి చాలా డిఫరెన్స్ ఉందని అందరూ అనుకుంటున్నారు. దివ్య క్యాప్టెన్సీ టాస్క్ లో విజేత అయిన తర్వాత అందరితో హ్యాపీగా ఉంది, తనని సపోర్ట్ చేయని వాళ్ళతో కూడా. కానీ తనుజాని ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తానని చెయ్యలేదు. కానీ ఓడిపోయినప్పుడే కదా మనం ఎంత స్ట్రాంగ్ గా ఎమోషన్స్ ని ఆపుకుంటున్నామని తెలిసేది. దివ్య గారు సాయి గారితో మాట్లాడుతూ నువ్వు తనుజకి కూడా సపోర్ట్ చేస్తాను అని చెప్పావా? లేదు లేదు అని సాయి అంటూ తను నాతో నిన్ను ఫస్ట్ నుండి ఆడుతున్నాను, వాళ్ళు వైల్డ్ కార్డ్ గా మధ్యలో వచ్చారు, సో నువ్వు చూసుకో నన్ను సపోర్ట్ చేయి అంటూ ఉంది. అలాగే భరణి గారు కూడా మధ్యలో వెళ్ళి వచ్చారు అని చెప్తూ ఉంది అని దివ్య గారితో సాయి మాట్లాడుతూ ఉంటాడు. శ్రీజ నిన్న ఎలిమినేట్ అయిన విషయం అందరికీ తెలిసిందే, కానీ ఈరోజు స్టేజ్ మీదకి వస్తుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. శ్రీజ ఫస్ట్ సారి ఎలిమినేట్ అయినప్పుడు ఏవీ వేయలేదు, ఈసారి కూడా శ్రీజకి అన్యాయం జరిగిందనే చెప్పాలి. శ్రీజకి పర్మనెంట్ హౌస్ మేట్ కావడానికి రీఎంట్రీ ఇచ్చారు కాబట్టి ఎగ్జిట్ అయినా కూడా స్టేజ్ మీదకి రావడానికి అవకాశం లేదు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.